వెల్కమ్ టు ది లియో. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ ఒకప్పుడు గ్రామీణ ప్రాంత విద్యార్థులను సైతం అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్ది వారి భవిష్యత్తుకు ఒక భరోసా కల్పించి అక్కడి నుంచి బయటకు పంపడం కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు మనం IIIT పేరుతో ఎక్కువగా పిలుస్తూ ఉంటాం. అంటే ఒక మహోన్నత లక్ష్యంతో 2008లో ప్రారంభించబడిన ఈ ఐఐటీలు ఏదైతే IIITలు ఉన్నాయో ఇవి నానాటికి దిగజారిపోతున్నాయి. ముఖ్యంగా వైసీపీ పాలనలో పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది. ఇక్కడ ఒక IIIT భ్రష్టు పట్టింది అంటే అక్కడ 10 మందిగా పనిచేసే 10 మందికో 20 మందికో ఎఫెక్ట్ తగలదు. అందులో చదువుకునే వేలాది మంది విద్యార్థుల మీద దాని ప్రభావం పడుతుంది, వారి జీవితాల మీద ప్రభావం పడుతుంది. ఒక ఉన్నత లక్ష్యంతో ఒక మంచి నడవడికతో అక్కడ నుంచి బయటకు వెళ్లాల్సిన విద్యార్థులు లోన జరుగుతున్నటువంటి అనేక కార్యకలాపాల వల్ల చెడుదారి పట్టడమే కాకుండా వారి జీవితాలను సైతం నాశనం చేసుకుని వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెడ్డ పేరు తెచ్చే పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా ఎందుకు మనం ఈ IIITల గురించి చెప్పుకుంటున్నామంటే మిగతా అన్నీ మనం చాలా చూస్తుంటాం. వాళ్ళంతా కార్పొరేట్ పాఠశాలలో చదువుకుని లక్షలు కోట్లు ఖర్చు పెట్టి చదువుకుని అక్కడికి చదువుకోవడానికి వస్తారు. కానీ వీళ్ళంతా గ్రామీణ స్థాయి విద్యార్థులు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వారు అత్యధికంగా ఉన్నటువంటి క్యాంపస్లు ఇవి. అంటే ప్రభుత్వ పాఠశాలలో ప్రతిభ కనపరిచిన గ్రామీణ స్థాయి విద్యార్థులను ఇక్కడికి తీసుకువచ్చి వాళ్లకు శిక్షణ ఇచ్చి వారి భవిష్యత్తును నిర్మించాల్సిన బాధ్యత ఈ IIITల మీద ఉంటుంది. కానీ అలాంటి వాళ్ళు అక్కడ వాస్తవానికి ఏంటంటే 10వ తరగతి తర్వాత వాళ్ళు లోనకు వచ్చేస్తారు. అంటే 15 ఏళ్ల వయసులో వాళ్ళు IIITలోకి వస్తే వాస్తవానికి వాళ్ళకి పెద్దగా అప్పటికి లోకజ్ఞానం తెలియదు. పైగా సొంత ఊళ్ళని వదిలిపెట్టి వాళ్ళు బయటికి రావటం బహుశా అదే ఫస్ట్ టైం అయి ఉండొచ్చు. ఎందుకంటే ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇళ్ల నుంచి చదువుకుంటారు తప్ప అక్కడ హాస్టల్లో ఉండి చదివే వాళ్ళ సంఖ్య తక్కువ. అంటే ఫస్ట్ టైం వచ్చిన వారికి ఏమీ తెలియదు. మనం ఏ దారి చూపితే ఆ దారిలోనే వాళ్ళు పెడతారు. మనం పూలబాట వేస్తే పూలబాట మీద నడుస్తారు, ముళ్ళదారి చూపిస్తే ముళ్ళదారి మీద నడుస్తారు. ఎందుకంటే దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులకు కానివ్వండి, డైరెక్టర్కి కానివ్వండి, ఇతర ఎవరైతే అధికారులు ఉంటారో వారి మీద ఉంటుంది. కానీ ఎంతవరకు రాజకీయ ప్రమేయం రావటంతో ఇది పూర్తిగా భ్రష్టు పట్టింది. కొంతవరకు తెలుగుదేశం పార్టీ హయాంలో క్రమశిక్షణకు మారుపేరుగానే ఉంది. అప్పటి ప్రభుత్వం ఇలాంటి వాటిని సహించే పరిస్థితి ఉండేది కాదు. అప్పట్లో భద్రతకు కానివ్వండి లేదా విద్యార్థులకు సంబంధించి కానివ్వండి అనేక రకాల కార్యకలాపాలను నిర్వహించడం కోసం కొన్ని కమిటీలను కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు విద్యార్థులు కౌన్సిలింగ్ ఇవ్వటం, మానసిక ఒత్తిడి నుంచి ఎలా తప్పించుకోవాలనే దాని మీద వాళ్ళకి శిక్షణ ఇవ్వటం, ఇలాంటి అనేక కార్యక్రమాలు చేపట్టడం ద్వారా పెద్ద విద్యార్థుల మీద ప్రెజర్ పడకుండా వాళ్ళు హ్యాపీగా ఉండే విధానం ఉండేది. కానీ వైసీపీ వచ్చిన తర్వాత రాజకీయ జోక్యం పెరిగిపోయింది. అందులో ఎవరైతే నాన్ టీచింగ్ స్టాఫ్ కానివ్వండి లేదా కాంట్రాక్ట్ బేసిక్ మీద పనిచేసే వాళ్ళు కానివ్వండి వాళ్ళంతా కూడా రాజకీయ ప్రమేయంతో లోనకు వచ్చిన తర్వాత విద్యార్థుల భవిష్యత్తును నిర్మించడం మీద పెట్టాల్సిన దృష్టిని ఇతర కార్యకలాపాల మీద పెట్టి ఈరోజు వాటిని ఎలా మన పేపర్ల మీదకి వచ్చే స్థాయికి తీసుకొచ్చారు. నిన్న లోకేష్ గారు నూజివీడు IIITకి సంబంధించిన ఒక అంశం తీసుకుంటే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వచ్చింది. ఇలాగా నూజివీడు IIITలో ఉన్నటువంటి సమస్యలను ఏకరువు పెడుతూ ఒక పోస్ట్ వస్తే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు తక్షణమే స్పందించి వెంటనే చర్యలు తీసుకుంటాం, దీన్ని వీలైనంత త్వరగా మేము సమస్యను పరిష్కరిస్తామని ఒక హామీ ఇచ్చారు. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారుల్లో చలనం రాలా. ఇక్కడ ఏంటంటే మొన్న ప్రభుత్వాలు మారిన తర్వాత డైరెక్టర్ హోదాతో పాటు ఇతర పదవుల్లో అందరూ రాజీనామా చేసి కూర్చున్నారు. దానికి రీప్లేస్మెంట్ అనేది ఇంకా జరగలేదు. సో వేరొకరు వచ్చే వరకు కూడా బాధ్యత వహించాల్సిన బాధ్యత వీళ్ళకు ఉంది. కానీ మేము రాజీనామా చేశాం కాబట్టి మాకేంటి సంబంధం అని చెప్పి ఎప్పుడైతే అందరూ తప్పుకున్నారో అక్కడ ఇష్టారాజ్యం అనేది పెరిగిపోయింది. తాజాగా మద్యం బాటిళ్ల కలకలం సృష్టించింది. క్యాంపస్లోకి మద్యం బాటిళ్లు బస్తాలతో లోనికి వెళ్ళినాయి అంట. వాస్తవానికి మీలాంటి వాళ్ళని నాలాంటి వాళ్ళని కూడా సెక్యూరిటీ ఎవరు అనుమతి లేకపోతే లోనకు పంపరు. మనం ఎవరి కోసం వెళ్ళాం, మన తాలూకా ఎవరున్నారు అక్కడ అనే డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తరువాత వాళ్ళు ఎంక్వైరీ చేసి లోనకు పంపుతారు. కానీ మరి మద్యం బాటిల్ ఎలా వెళ్ళిపోతున్నాయో నాకు అర్థం కాల. అంటే సెక్యూరిటీ సిబ్బందితో కొంతమంది ఫ్యాకల్టీ కూడా కుమ్మక్కయ్యి కొంతమంది విద్యార్థులను ఈ రకంగా ఊబిలోకి దింపి వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. అలాగే ఎప్పుడైతే మద్యం కానివ్వండి గంజాయి మొత్తం ఆనవాళ్ళు ఉన్నాయని కూడా కొంత సమాచారం ఉంది. ఎప్పుడైతే ఇవన్నీ ఉన్నాయో విద్యార్థులు అసలు లక్ష్యాన్ని మర్చిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల కాలంలో ఒక క్యాంటీన్ వద్ద ఒక విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే అది పెద్ద రచ్చ అయితే దాన్ని సీక్రెట్గా ఎంక్వైరీ చేసి ఆ విద్యార్థులను కొంతకాలం సస్పెండ్ చేశారు. 1 నెల 2 నెలలో 3 నెలల్లో. సస్పెండ్ చేసినంత మాత్రాన సమస్య పరిష్కారం అయిపోద్దంటే కాదు. వాస్తవానికి ఇక్కడ మన విద్యార్థులు కూడా తప్పుపట్టలేని పరిస్థితి. ఎందుకంటే నేను ఇందాకే చెప్పాను 15 ఏళ్ల వయసులో లోనుకు వచ్చినప్పుడు వాళ్ళని సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత అందులో పనిచేసే వాళ్ళ మీద ఉంటుంది.
ఎప్పుడైతే వాళ్ళు సక్రమంగా లేరో ఆటోమేటిక్గా విద్యార్థులు గాడి దొప్పుతారు. ఈరోజు ప్రపంచం ఎలా ఉందనేది మనందరికీ తెలుసు. మనం గతంలో ఉన్నట్టుగా ఉండరు. సో దీనికి సంబంధించిన వార్త అయితే వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడవచ్చు, ఇదిగో సోషల్ మీడియాలో నూజివీడు ఐఐటి విద్యార్థుల తీవ్ర సమస్య గురించి అని చెప్పి విన్నపం అని చెప్పి ఒక పెద్ద థ్రెడ్ అయితే రావడం జరిగింది. అక్కడ భోజనం దగ్గర నుంచి, ఫ్యాకల్టీ ఇష్యూస్ దగ్గర నుంచి, ఇతర అధికారుల ఇష్యూస్ దగ్గర నుంచి అనేక రకాల సమస్యలను అయితే పోస్ట్ చేస్తే దానికి లోకేష్ గారు స్పందించారు. నూజివీడు IIIT విద్యార్థుల సమస్య నా దృష్టికి వచ్చింది. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని నా చెల్లెళ్ళు తమ్ముళ్లకు హామీ ఇస్తున్నాను. విద్యార్థుల చదువు, ఆరోగ్యం, వారి భద్రతే మా మొదటి ప్రాధాన్యత. మీ బంగారు భవిష్యత్తుకు నాది బాధ్యత అని చెప్పి లోకేష్ గారు చెప్పారు. లోకేష్ గారు స్పందించిన తర్వాత కూడా వ్యవస్థలో పెద్దగా మార్పు రాలేదు. అంటే అక్కడ జిడ్డు ఏదో అంటారు కదా, దాన్ని ఏమంటారు, జిడ్డు పట్టేసినట్టు ఉందన్నమాట. అంత ఈజీగా అది పోదు. అక్కడ IIITలో ఉన్నటువంటి జిడ్డు, ఆ పేరుకుపోయినటువంటి జిడ్డు సాధారణంగా నిన్నో మొన్నో పేరుకుపోతే నీళ్లు కొడితే పోయేది. 5 ఏళ్ల నుంచి పేరుకుపోయినటువంటి జిడ్డు అది. సో అంత ఈజీగా పోదు. అందులో రాజకీయ జిడ్డు కూడా ఉంది కొంత. కాబట్టి దానికి యాసిడ్ కొడితేనే అది పోతుంది. లోకేష్ గారు యాసిడ్ కొట్టనంతకాలం ఆ జిడ్డు అలాగే పట్టుకుని వేలాడుతుంది. పైకి విపరీతంగా నండించేస్తారు, లోన చేయాల్సింది చేస్తారు. సో దీనికి సంబంధించి ఒక అమ్మాయి కూడా IIIT అమ్మాయి స్పందిస్తే లోకేష్ గారు దానికి కూడా స్పందించారు. అది కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, లోకేష్ గారికి థ్యాంక్స్ చెప్పింది. సో దానికి కూడా నారా లోకేష్ గారు అయితే స్పందించడం జరిగింది. పద్మజ అనే ఒక అమ్మాయి, నూజివీడు అమ్మాయి, అంటే మా సమస్యల పట్ల మీరు స్పందించడం సంతోషంగా ఉంది. సో మీ నిర్ణయం వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును మారుస్తుందని మేము ఖచ్చితంగా నమ్ముతున్నామని చెప్పి, మీ హయాంలో విద్యార్థులు మరింత ఉన్నతంగా చదువుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నామని చెప్పి రెస్పాండ్ అయితే దానికి నారా లోకేష్ గారు కూడా అయితే ఇక్కడ రెస్పాండ్ అవ్వడం జరిగింది. నిన్న అసెంబ్లీలో కూడా మాట్లాడారు. నూజివీడు IIIT విద్యార్థుల సమస్య సోషల్ మీడియా వేదికగా నా దృష్టికి వచ్చింది, కానీ అధికారులు కూడా మార్పు రాలేదు. బట్ ఒక నెల టైం ఇస్తాం, మేము కూడా తర్వాత చేయాల్సింది చేస్తాం. సడన్ ఇన్స్పెక్షన్లు ఉంటే ఎప్పుడు ఏం జరుగుతుందో మాకు కూడా తెలియదని చెప్పి ఒక వార్నింగ్ అయితే వదిలారు. అయినప్పటికీ కూడా అక్కడ అధ్యాపకులలో ఎటువంటి మార్పు రాలేదు. ఈవెన్ ఈ రోజుకి కూడా మరి భోజనంలో ఎటువంటి మార్పు రాలేదని చెప్పి అక్కడి నుంచి అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి ఈరోజు కొన్ని న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ వచ్చి ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఆవగింజంత అభివృద్ధి లేదు, నూజివీడు IIITకి వైకాపా గ్రహణం, మౌలిక సదుపాయాల కల్పనలో వైఫల్యం, మంత్రి లోకేష్ భరోసాతో ప్రగతి పదంపై ఆశలు. ప్రస్తుతానికి వాళ్ళందరూ కూడా లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ మీద అయితే ఆశలు పెట్టుకున్నారు. ఖచ్చితంగా లోకేష్ గారు హామీని నిలబెట్టుకుంటానని కూడా అసెంబ్లీ సాక్షికి కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది. దీన్ని నేను పర్సనల్గా తీసుకున్నాను, చూస్తానని చెప్పారంటే కేవలం ఇదొకటే కాదు, అటు ఒంగోలు కానివ్వండి, శ్రీకాకుళం కానివ్వండి, ఇడుపులపై కానివ్వండి, ఈ మొత్తం IIITలో దాదాపుగా 25,000 మంది విద్యార్థులు ఉన్నారు. వీళ్ళంతా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళే. సో వాళ్ళందరి భవిష్యత్తుకి నాది బాధ్యత అని చెప్పి లోకేష్ గారు అయితే హామీ ఇచ్చారు. ఇది చూడండి, ఇక్కడ విద్యా సంస్థలో ఏటా 1000 సీట్లు. ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే సీట్ల భర్తీ కూడా సక్రమంగా చేయకపోవడంతో IIITలో సీట్లు మిగిలిపోతున్నాయి. వాస్తవానికి ఒకప్పుడు IIITలో సీట్ల కోసం తీవ్రమైన పోటీ ఉండేది. అసలు అందులో సీట్ల కోసం సిఫారసులు చేయించుకుని సీటు సంపాదించుకునే అవకాశం ఉంటే చేయించుకుందామని ఎంతోమంది ఎదురు చూసేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు సీట్లు మిగిలిపోయే పరిస్థితి. ఎందుకంటే అధ్వానమైన విద్యా వ్యవస్థ. మొన్నటి వరకు 10వ తరగతి పరీక్షా ఫలితాలు వచ్చిన తర్వాత కూడా సరైన సమయంలో దీనికి కౌన్సిలింగ్ నిర్వహించి సీట్లు భర్తీ చేయకపోవటం వల్ల ఇది ఆలస్యం అవుతుంటే మంచి కాలేజీల్లో సీట్లు కోల్పోతాం, ఒకవేళ ఇది రాకపోతే చివరికి అది కూడా రాకుండా పోతాం మనకని చెప్పి చాలామంది ప్రతిభావంతులు తప్పని పరిస్థితుల్లో మొయ్యలేని భారమైన వేరొక కాలేజీలకు వెళ్ళిపోయే పరిస్థితి, లేదా దగ్గరలో ఉన్న కాలేజీలకు వెళ్ళిపోయే పరిస్థితి. ఒకసారి కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత దీని మీద ఇంట్రెస్ట్ చూపరు. సో అంటే వీరి నిర్లక్ష్యం వల్ల ప్రతిభ ఉన్న విద్యార్థులు సైతం బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో అదొకటి వెంటనే షార్ట్అవుట్ చేయాలి. అలాగే అధ్వానంగా మెస్ నిర్వహణ. వైకాపా పాలనలో కనీసం విద్యార్థులకు కడుపు నిండా భోజనం కూడా పెట్టలేదు. గుత్తేదారులకు నెలల పర్యాంతం బిల్లులు చెల్లించకపోవడంతో వారు నాణ్యతకు నీళ్లు వదిలారు. పిండి కలిపిన పెరుగు, నీళ్ల చారు, చిమిడిన అన్నంతో రుచి పచి లేని ఆహారం పెట్టారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు కూడా పట్టనట్లుగా వ్యవహరించారు. విద్యార్థులు ధర్నా చేసినా పట్టించుకోలేదు. ప్రభుత్వం నుంచి వచ్చే బిల్లులు కాకుండా ఒక్కో విద్యార్థి నుంచి ఏడాదికి 27,000 వసూలు చేశారు. 6,000 మంది విద్యార్థుల కడుపు మార్చారు. అంటే వాస్తవానికి ఇక్కడ ఏంటంటే మనం వాళ్ళను కూడా తప్పుపట్టలేని పరిస్థితి, మెస్ వాళ్ళను కూడా ఒకేసారి తప్పట్లేము. ఎందుకంటే నెలల తరబడి బిల్లులు పెండింగ్లో పెట్టేసి మీరు పెట్టండి అంటే బహుశా వాళ్ళకు కూడా సాధ్యపడకపోవచ్చు. సక్రమంగా బిల్లులు ఇచ్చినప్పుడు మనం గల్లాబట్టి నిలదీయవచ్చు, నాణ్యత లేకపోతే వెంటనే పీకి పక్కన పెట్టవచ్చు. సో ఇటు అలాగే వాళ్ళు కూడా కొంచెం ఆలోచించాలా. ఒకవేళ బిల్లులు ఆలస్యమైనని చెప్పి ఇక్కడ విద్యార్థులను కడుపు మార్చి లేదా అనారోగ్య పాలు చేస్తామంటే అది కూడా ఖచ్చితంగా యాక్సెప్టబుల్ కాదు.
సో దీని మీద కూడా పూర్తిగా అయితే ఒక మార్పు అయితే రావాల్సి ఉంది. కనీసం డ్రైనేజీ వ్యవస్థ లేదని చెప్పడం జరిగింది. ఇక కూటమి సర్కారు పైన గురుతర బాధ్యత. సో ఇన్ని వేల మంది విద్యార్థుల జీవితాలను బాగు చేయాల్సిన బాధ్యత ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారి మీద అయితే ఉంది. దీనికి సంబంధించి ఇంకొక వార్త కూడా వచ్చింది, ఒకటి చూడండి. నూజివీడు IIITలో ఏం జరుగుతుంది, విద్యా సంస్థలోకి రాజకీయాల చొరబాటు. సో ఇందాక మనం ఏదైతే ఒక ట్వీట్ చూసామో సో అది మనం ఇక్కడ చూడొచ్చు, దాన్ని మెన్షన్ చేశారు. సో మీ సమస్య అయితే నా దృష్టికి వచ్చింది, నేను భరోసా ఇస్తున్నానని చెప్పిన వ్యాఖ్యను ఇక్కడ వేశారు. ఇక ఉన్నతాధికారుల రాజీనామాతో పర్యవేక్షణ కరువు, దారి తప్పుతున్న విద్యార్థులు, దాడులు, మందు పార్టీలతో హల్చల్, సిబ్బంది నియామకంలో పెరిగిన రాజకీయ జోక్యం. ఇక్కడ ముందుగా రాజకీయ జోక్యాన్ని కట్ చేయాలి. విద్యా వ్యవస్థలో రాజకీయ జోక్యం ఉండకూడదు, కానీ వైసీపీ ఉన్నప్పుడు జరిగిందే రాజకీయ జోక్యం. కేవలం IIIT నూజివీడేనా, మన ఆంధ్ర యూనివర్సిటీ చూడలేదా, గుంటూరు నాగార్జున యూనివర్సిటీ చూడలేదా, SK యూనివర్సిటీ చూడలేదా, చూసినా అందులో రాజకీయ ప్రమేయం తప్ప వేరేదేమీ లేదు. సో ఇక్కడ కూడా రాజకీయ ప్రమేయం పెరగడంతో ఆర్థిక పరమైన అంశాలే వాళ్ళకి ప్రధానం, విద్యార్థుల భవిష్యత్తు కాదు. ఎందులో ఎంత దోచుకుందామా, ఎంత లాక్కుందామా, చివరికి అక్కడ విద్యార్థినులను కూడా అసాంఘిక కార్యకలాపాలకు వినియోగించారు, వారిని అర్ధరాత్రులు బయటకు పంపారనే వార్తలు గతంలో వచ్చాయి, గత ఒక 5-6 నెలల క్రితం వైసీపీ హయాంలోని ఎన్నికలకు ముందు వచ్చాయి. బట్ ఏంటంటే ఇది గుట్టు చప్పుడు కాకుండా దాచారు. ఇక్కడ మీరు దాస్తే దాగేది నిజం కావచ్చు, కానీ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. మీరు అనుకుంటారు యూనివర్సిటీకి చెడ్డ పేరు వస్తుందేమో అందుకని దీన్ని దాచేద్దాం అనుకుంటే, యూనివర్సిటీకి చెడ్డ పేరు సంగతి పక్కన పెడితే విద్యార్థుల జీవితం నాశనం అయిపోతుంది. అదే ఒకసారి బయటకు వచ్చిందనుకోండి, ఎవరు ఉండాల్సిన జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు. సో కాబట్టి లోకేష్ గారు అయితే దీని మీద ప్రత్యేకంగా పెట్టాలి. సో బాధ్యులు మీరేనని చెప్పి 10వ తరగతి పూర్తవగానే వచ్చినటువంటి విద్యార్థులు మనం ఆల్రెడీ ఇందాకే చెప్పుకున్నాం, వాళ్ళకి పెద్దగా ఏమీ తెలియదు, రాజకీయ ప్రమేయం ఉంది. ఇక కమిటీలకు తిలోదకాలు. గతంలో ఏంటంటే వీటిలో స్టూడెంట్ వెల్ఫేర్, భద్రతా భాగంగా సంక్షేమానికి సంబంధించి కొన్ని కమిటీలు ఉండేవి. అందులో ఒక CI స్థాయి అధికారితో పాటు ఒక సైకాలజిస్ట్ కూడా ఉండేవాళ్ళు. వాళ్ళు ఎప్పటికప్పుడు తరచూ క్యాంపస్ల్లోకి వెళ్ళి విద్యార్థులతో మాట్లాడుతూ వారి సమస్యలను పట్ల అవగాహన చేసుకుంటూ, వాళ్ళు ఏదైనా మెంటల్గా స్ట్రెస్ అయి ఉంటే వాళ్ళని రిలీఫ్ చేస్తూ, అంటే ఆత్మహత్యలు లాంటివి చేసుకోకుండా లేదా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా రిలీఫ్ చేస్తూ అలాంటి కార్యక్రమాలు చేపట్టేవాళ్ళు. బట్ వైసీపీ వచ్చిన తర్వాత పూర్తిగా ఈ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. ఈ భద్రతా విభాగం అనేది పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. అందుకనే క్యాంపస్లో అనే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు తక్షణమే ఈ భద్రతా వ్యవస్థ ఏదైతే ఉందో దీన్ని మరొకసారి కట్టుదిట్టం చేయాల్సిన బాధ్యత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది, మంత్రి నారా లోకేష్ గారి మీద ఉంది. మొత్తంగా ఎంతో ఉన్నతాశయంతో పాపం ఇక్కడికి పంపేటప్పుడు తల్లిదండ్రులు ఏం చెప్తారంటే, మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ నూజివీడు IIITలో చదువుతున్నారంటే వాళ్ళకు గర్వం. ఏదో పెద్ద కార్పొరేట్ కాలేజీలోనే పెద్ద పెద్ద కోట్లు పెట్టి సీట్లు తెచ్చుకున్నటువంటి కాలేజీలో చదివితే ఎలా ఫీల్ అవుతారో అలా ఫీల్ అవుతారు. వారు ఏమనుకుంటారంటే, మా అబ్బాయి 5-6 ఏళ్ళు కష్టపడితే బయటకు వచ్చే సమయానికి మంచి ఉద్యోగంతో వస్తాడు, మా కష్టాలు తీరతాయి, లేదా మా అమ్మాయికి మంచి ఉద్యోగం వస్తుందని ఒక భావంతో ఉంటారు. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదివారంటే వాళ్ళంతా కూడా రైతులు, కూలీలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ పిల్లలు తప్ప అందులో డబ్బున్న వాళ్ళు ఎవరు ఉండరు. ఇప్పటికిప్పుడు ఒక 50,000 కట్టమంటే కట్టలేని పరిస్థితి, అలాంటి వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు పంపిన ఆశయం వేరు, కానీ ఇక్కడ జరుగుతున్నది వేరు. కాబట్టి వ్యవస్థ మొత్తాన్ని కూడా మార్చాలి. వేలాదిగా విద్యార్థులు ఎవరైతే చదువుతున్నారో వారి భవిష్యత్తుకు భద్రత, భరోసా కల్పించాల్సిన బాధ్యత ఇప్పుడు లోకేష్ గారు తీసుకోవాలి.